అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు రోటీ కపడా రొమాన్స్ మూవీ అన్ని థియేటర్లో వరల్డ్ వైడ్గా అన్ని థియేటర్లో రిలీజ్ అయింది. ఈరోజు థర్స్డే అయినా తెలుసు, థర్స్డే రోజు కొంచెం కలెక్షన్ తక్కువ ఉంటాయి. అయినా కూడా నేను వేరే కాంపిటీషన్లో సినిమా లేదు, కంపల్సరీ 2 రాష్ట్రాల్లో మన సినిమానే ఉంటుంది. జనాలకి ఎంత చేసినా పబ్లిసిటీ కనిపించే ఉద్దేశంతో ఫస్ట్ డే రోజు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి ఫ్రైడే రోజు కలెక్షన్లు వస్తాయన్న ప్లానింగ్తో మేము చేసాం. 2 months ముందు కాపీ రెడీ అయిన దగ్గర నుంచి బిజినెస్ కోసం వేసిన ఫస్ట్ షో ఇక్కడే. అది చూసేసి బిజినెస్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందని షో చేసాం. అక్కడ మాకు ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత మీడియా మిత్రులకు కానీ ఇండస్ట్రీలో ఉన్న వెల్విషర్లకు కానీ ఎవరికి షో చేసిన ఈ సినిమా అందరు బాగుంది అన్న పాజిటివ్ టాక్, ఎంకరేజ్మెంట్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి అందరి నుంచి ఒకటే రిపోర్ట్ వచ్చింది. అదే ఉద్దేశంతో మంచి రిలీజ్ చేద్దామని లాస్ట్ టైం కూడా ప్రయత్నం చేశాం. కాంపిటీషన్ సినిమా వల్ల చేయలేక సోలో డేట్ దొరికితే, సపోర్టింగ్ డేట్ దొరికితే బాగుంటుందని 28th డేట్ని ఎన్నుకొని ఈరోజు రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినాక నా ఒకటే, ఇంతమంది మనం అనుకున్న టాక్ మన థియేటర్కి టికెట్ కొని, అంటే మనం పిలిచి చూపించాం అందరికీ, టికెట్ కొని చూసిన వాళ్ళ టాక్ అనేది నేను ఫస్ట్ నమ్మేది. అది పర్ఫెక్ట్ టాకు. ఈరోజు చూసిన వాళ్ళందరూ నేను పర్సనల్గా కనుక్కోవడం, మా ఫ్రెండ్ రవిచంద్ర కూడా అన్ని సెంటర్స్ నుంచి పర్సనల్గా కనుక్కోవడం, అన్ని చోట్ల నుంచి ఒకటే ఇనానమస్ రిపోర్ట్, సినిమా చాలా బాగుంది, యూత్ఫుల్గా ఉంది. అందరికీ ఉంటారు కదా, ఏదైతే యూత్కి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ సినిమాలో ఉందని వెరీ పాజిటివ్ టాక్. మేము అనుకున్నది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు నా టీమ్ అంత కష్టపడి అందరు హీరోయిన్లు, డైరెక్టర్, కెమెరామెన్ అందరూ ఒక 1.5 year నుంచి కష్టపడి తీసిన ఈ సినిమా రియల్ ఆడియన్, టికెట్ కొని చూసే ఆడియన్కి నచ్చడం నా మొదటి టార్గెట్. ఆ టార్గెట్ నేను రీచ్ అయ్యాను. డెఫినెట్లీ ఈ సినిమా రేపు నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్లు పెరుగుతూ లాంగ్ రన్ ఉంటుంది. బాగున్న సినిమా ఎన్నోసార్లు నిలబడింది. దానికి నేను సినిమాలు తీయటం, చూడటం నాకు ఆనవాయితీ. హుషారు అయినా సరే, ఇంతకుముందు తీసిన ప్రేమ ఇష్క్ కాదల్, వేరే చాలా సినిమాలు చిన్నగా మేము వయసుకు వచ్చి అవన్నీ చాలా లైట్గా ఓపెన్ అయ్యి టాక్తో స్ప్రెడ్ అయిపోయి 50 days వరకు ఆడటం నాకు తెలుసు. నాకు ఇది ఇలా జరుగుతుందో నేను అనుకున్న పరిగణలో ఈ సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఇది రేపు నుంచి ఇంకా కలెక్షన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ. మీ ఎన్ని సంవత్సరాలుగా మీతో ట్రావెల్ అవుతున్నా, 18 years నుంచి ఈ మన సినిమా జర్నీ. ఎంత వీలైతే అంత కొత్తగా వచ్చిన మీడియా వాళ్ళు, ఓల్డ్ నా కొలీగ్స్ ఉన్నారు, దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ సపోర్ట్ కావాలి. మీరు కొంచెం ఒక పుష్, సరే మీరు వస్తుంది, కంటెంట్ వస్తుంది, రీచ్ అవుతుంది, కానీ ఏదో ఒకటి మీరు సినిమా చూశారు, ఒక్క కంటెంట్ ఒక్క వ్యూ మీరు పెంచినా కూడా, 10 మంది మీ ద్వారా వచ్చినా కూడా థియేటర్లకి ఏదైతే టాక్ ఉందో ఒరిజినల్ అది చేయడం. ఇంకోటి మర్చిపోయాను, ఇంకా సర్ప్రైజ్ అవైందంటే, ఏదైతే రివ్యూ రైటర్స్ మన వాళ్ళందరూ నేను సినిమా వేసిన తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. చాలామంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ టీంతో ఈ సినిమా తీసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అలాగే మీడియా మిత్రులు కంపల్సరీ పర్సనల్గా తీసుకుని సినిమాని గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీరు చేస్తారు, ఇంకా గట్టిగా చేయండి. థ్యాంక్ యూ.